హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు జీడి ముక్క పచ్చడి ఒక 5 కాయలు తయారు చేస్తున్నాను. దానికి కావలసినవి 5 కాయలు శుభ్రంగా కడుక్కొని చక్కగా ముక్కలుగా కోసుకోవాలి. ఇలా కోసుకొని ఒక 3 గంటల సేపు ప్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకుని తర్వాత ఇలా ఒక గిన్నెలోకి వేసుకుందాం. మనం పచ్చళ్ళు పట్టుకునే టైంకి చాలా ఉంది కాబట్టి కొత్త పచ్చడి ఇలా కొంచెం కొంచెం పట్టుకుంటే టేస్టీగా చాలా బాగుంటుంది. దీనికి కావలసినవి రెడీ చేసి పెట్టుకున్నామండి. ఫస్ట్ కొంచెం నూనె వేసుకోవాలి. పచ్చళ్ళ కంటే శనగ నూనె, కడప శనగ నూనె చాలా బాగుంటుంది. ఏ పచ్చడి అయినా సరే స్పూన్తో కలపచ్చు, కానీ ముక్క పచ్చడి, ఆవకాయ పచ్చడి అనేది ఇట్లా ముక్కలకి నూనె పట్టించాలి. చేతితో కలుపుకుంటేనే బాగుంటుంది. అంటే చక్క ముక్కకి అన్నీ చక్కగా సరిపడా వేసి ఇట్లా కలుపుకుంటే ముక్కకు చక్కగా పడతాయి. ఇప్పుడు మనము ఒక గ్లాసు కల్లులుప్పు తీసుకొని దాన్ని ఎండలో ఆరబెట్టుకొని చక్కగా మిక్సీ అన్న పట్టుకోవచ్చు, లేకపోతే రోట్లో వేసి దంచుకోవచ్చు ఫ్రెండ్. తర్వాత గ్లాస్ కారం, కారం అనేది మనం పచ్చళ్ళ కారం చక్కగా ఆడించుకుంటే మంచిది. కొనుక్కున్న కారం కన్నా కొనుక్కున్నది బాగుంటుంది అనుకోండి, కాకపోతే మనం మిరగాయలు తీసుకుని ఆడించుకుంటే ఇంకా బాగుంటుంది. మెంతిపిండి 2 స్పూన్లు వేసాను. ఇప్పుడు ఆవపిండి 3 స్పూన్లు పైనే ఉంటుంది. మెంతిపిండి కొంచెం తగ్గించి ఆవపిండి కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. వేసుకుందాం. ఇదంతా ఒకసారి కలుపుకుందాం. ఫ్రెండ్స్, నూజివీడు చిన్న మామిడికాయలు అంటే ఫేమస్, బాగుంటుంది. చిన్న రసాలంటే ఫేమస్, పచ్చళ్ళకి ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు శనగలను వద్దాం. కొంచెం పట్టిద్ది ఫ్రెండ్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ పచ్చడిని చక్కగా ఒక డబ్బాలో, అంటే మనం ఎక్కువ పట్టుకుని నిల్వ ఉండే పచ్చళ్ళు అయితే జాడీలో పెట్టుకోవాలి. మనము ఏదో
4 రోజులు తినడానికి కాబట్టి జీడి పచ్చడి కాబట్టి చిన్న డబ్బాలో పెడుతున్నాను ఫ్రెండ్. చూడండి, 3వ రోజున చక్కగా ఒక స్పూన్ పెట్టి గరిట పెట్టి తిప్పేసుకొని వేడి వేడి అన్నంలో వేసుకుంటే ఫ్రెండ్ చాలా టేస్టీగా ఉంటుంది. జీడి ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్.